బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వైకాపా ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్పై చేసిన విమర్శలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే రఘురామనాయుడు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే ఏంటో బొలిశెట్టి చేసి చూపిస్తున్నారని, అవాకులు చవాకులు పేరితే సహించేది లేదని జనసేన నేతలు హెచ్చరించారు. నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, జడ్పీ హైస్కూల్ ఆధునీకరణ, రోడ్ల నిర్మాణం వంటి పనులు రఘురామనాయుడుకి కనిపించడం లేదా అని జనసేన నేతలు ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా బలుసులమ్మ జాతర నిర్వహించామని, విరాళాల వివరాలన్నీ ఆలయ కమిటీ వద్ద పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతి పైసా లెక్క రాతపూర్వకంగా ఉందని వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, పేదలకు అందుతున్న సాయాన్ని చూసి ఓర్వలేకే వైకాపా నేతలు విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. జనసేన నాయకులు వద్దన్నపల్లి కాఫీ, మైలవరపు రాజేంద్ర, సజ్జ సుబ్రహ్మణ్యం, ముఖేష్ తదితరులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇవన్నీ మేము చూసాం. పబ్లిక్ ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని తరిమి కొడతారు. మీకున్న 11 సీట్లు కూడా గలంత అయిపోతారు. ఇంకొకటి, జాతర అద్భుతంగా జరిగింది, కనీ విని ఎరగని రీతిలో జాతర జరిగిందన్న విషయం కూడా ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్ పొందారు. అబ్బా చాలా బాగా చేశారు బొలిశెట్టి గారు అని మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న సందర్భంలో మీరు ఏదో అనాలని మైక్ ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఏదో మరకేస్తే పని అయిపోతుంది కదా, మన గురించి మాట్లాడుకుంటారు కదా అని అనుకోవడం చాలా సిగ్గుచేటు. ఇంకొకటి, నిన్న మీ మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉండేది నాకు. అంటే గతం వదిలేస్తే మన పార్టీ సందర్భంగా ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉండేది. ఆ ప్రెస్ మీట్ చూస్తే రాజకీయం అనేది ఎవరి చేతనే ఎలాగైనా మాట్లాడిస్తుంది అనమాట. ఖచ్చితంగా అంటే ఒక ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఏదో అనాలి కాబట్టి, ఒక మరక ముఖం మీద అలా ఏదో గుడకాల్సి ముఖం మీద పడేసినట్టుగా ఏదో అనేస్తే సరిపోయేది కదా. మీరు అడిగిన ఒక 4 ప్రశ్నలు తీసుకుంటే, జాతరకి ఒక కమిటీ ఉంటుంది, అక్కడ ఒక జాతర నిర్వహించడానికి ఒక గుడి మాట్లాడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఆయన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు. మీరు బలుసులమ్మ జాతర 2014లో ఆయన మున్సిపల్ చైర్మన్ అలాగే మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు కలిసి చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత 2019 నుంచి 24 వరకు మీ ప్రభుత్వం ఉంది. మీరు ఏం చేశారు అసలు? మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా అలాంటి జాతరలు చేయడం కానీ, రోడ్డు మీద గుంతల్లో ఒక తట్ట మట్టేయడం కానీ, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడం కానీ, ఒక P4 సర్వే ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేయడం కానీ, వల్ల మీరే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి P4 పెట్టారు. మీరే స్వచ్ఛందంగా మీ సొంత డబ్బులతోటి నిధులతోటి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలను ఎప్పుడైనా ఆదుకున్నారా? కరోనా టైంలో ఏసీ రూమ్లో పడుకున్నారు తప్ప ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చారా? 2019 నుంచి 24 వరకు కూడా మేము అధికారంలో లేకపోయినా, మా ఎమ్మెల్యేగా ఓడిపోయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు జన సైనికుల్ని, వీర మహిళల్ని ప్రతి డోర్ టు డోర్ పంపించి ఆ కుటుంబం యోగక్షేమాలు అడిగిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిరాధ నిందలతో వైసీపీ చేసే కుట్రలో భాగంగా పిచ్చి పిచ్చి ప్రారంభాలు పేర్లేదన్న ప్రెస్ మీట్లో సగటు సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెల నాయకుడిగా, ఒక కౌన్సిలర్గా, చైర్మన్గా, శాసనసభ్యులుగా దినదిన ప్రభుత్వం చెందిన ఆయన్ని